It's a family party. Hey, light setting bakkarle, mic settle open le, money tene jaise काम disco tackle. నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే It's a family party. రవి కూడా అత్తగారిలాగా ఎప్పుడూ చూడలేదు. అమ్మలాగే కూడా నన్ను ఏ సందర్భంలో కూడాను అమ్మలాగే నన్ను ఆదుకున్నారు. ఎప్పుడూ కూడా మీరు ఇక్కడే ఉండాలి అనేసి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. రవి కూడా నా కొడుకులాగే ఎంతో బాగా చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడాను. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయుష్ ఆరోగ్యంతో భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళు అందుండాలి. పిల్లలతోనూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. రవి దేవి మీ ఇద్దరికి 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. నమస్కారం. శ్రీదేవి రమ ఒక చెల్లెలుగా మిమ్మల్ని పరిచయం అయినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. వివాహ బంధంలో 25 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్నారు. మీకు, మీ వారికి, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనములు, శుభాకాంక్షలు, నా దీవెన. దీర్ఘ సుమంగళి భవ. దేవి రవి ఎన్నెన్నో మ్యారేజీలు చేసుకోవాలి. సిల్వర్ జూబ్లీ 25వ పెళ్లి రోజు సందర్భంగా రవికి, దేవికి నా హృదయపూర్వక పెళ్లి రోజు దీవెనలు, శుభాకాంక్షలు. తర్వాత దేవి విషయానికి వస్తే ఎంతో హెల్పింగ్ నేచరు, మంచి ఒక శత్రువు కూడా ఎంతో హెల్ప్ చేసే మంచి నేచరు దేవి. మా కుటుంబంలో చాలా ఎంతో అందరికీ కూడా ప్రేమని, అభిమానాన్ని పంచి ఎంతో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైన మా కుటుంబంలో ఒక అమ్మాయి. చిరకాలం ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ ఇటువంటి పెళ్ళి రోజులు ఎన్నో జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. హాయ్ మ్యామ్, పెళ్లి రోజు శుభాకాంక్షలు రవి గారికి కూడా. ఎందుకంటే రవి గారు చాలా అదృష్టవంతులు. రవి సార్ ఎందుకు అదృష్టవంతులు అంటే మీలాంటి ఒక మంచి భార్య దొరికినందుకు. అలాగే నేను కూడా చాలా అదృష్టవంతురాల్ని. మీలాంటి ఒక మంచి వ్యక్తితో నాకు 10 ఏళ్ల క్రితం పరిచయం అయినందుకు. మీరు పరిచయం అయిన తర్వాతే నా లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది. ఆధ్యాత్మికంగా ఎదిగి రేఖీలోకి వెళ్ళి చక్కగా మంచి మంచి సక్సెస్లన్నీ చూసుకుంటూ ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను అంటే క్రెడిట్ గోస్ టు శ్రీదేవి మ్యామ్. ఎందుకంటే ఆవిడ ఆ రోజు నాకు పరిచయం అవ్వకపోయి ఉండుంటే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. అందుకే ఇది నా జీవితాంతం నేను ఉండేంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీదేవి మ్యామ్ మాత్రమే. అందుకనే నాకు ఆ రాముడికి హనుమంతుడు ఎలాగో అలాగే నాకు మా శ్రీదేవి మేడం అలాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ అండ్ పిన్ని. హాయ్ అండి, బావగారు దేవి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ మా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ఎక్కువ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. లవ్ బర్డ్స్. ఎందుకని లవ్ బర్డ్స్ అన్నానంటే మీరు ఈరోజు 14 ఫిబ్రవరి కాబట్టి వాలంటైన్స్ డే. ఆ రోజు మీరు పెళ్లి చేసుకోవడానికి చాలా లక్.
అందువల్ల మీరు కలకాలం లవ్ బర్డ్స్లా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మీకు ఇది సిల్వర్ జూబ్లీ 25 years అవుతుంది కాబట్టి గోల్డెన్ జూబ్లీ 50 years, ఇంకా డైమండ్ జూబ్లీ 75 years అన్నీ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు అన్ని అండ్ వదిన. మీరు ఇప్పుడు 25th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. వెరీ హ్యాపీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని కూడా ఇలాంటి మ్యారేజెస్ డేస్ మీరు ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని మేమందరం హ్యాపీగా కోరుకుంటున్నాము. అన్నయ్య మీరు సూపర్. ప్రతి ఒక్కరిని కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ బాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఏ విషయంలో అయినా సపోర్ట్ కావాలంటే మీ నుంచి మంచిగా కోఆపరేషన్ వస్తుంది. మీరు కవితలు రాయడంలోని సింగింగ్లోని మీకు ఎవరు సాటి లేరు వదిన. మీరైతే ఇంకా లేడీస్ 1-2 ఫీల్డ్స్ అనే కాదు చాలా ఫీల్డ్స్లో కూడా సక్సెస్ అవ్వచ్చని నిజంగా నేను మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మన ఫ్యామిలీలో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. బాయ్. ఓకే, హాయ్ దేవక్క బావగారు, మీ ఇద్దరికి మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరు అలాంటి పెళ్లి రోజులు నిజంగా చాలా చాలా హెల్దీగా చాలా హ్యాపీగా మీరు జరుపుకోవాలనుకుంటున్నాము. మీకు ఇంకా చాలా బ్లెస్సింగ్స్, దేవుడు ఆశీస్సులు అందరూ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు చాలా మంచి మంచి పనులు చేశారు, చాలామందికి హెల్ప్ చేశారు. బావగారు కూడా ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా అందరితో చాలా బాగా కలిసిపోయి అందరితో మీరు అందరూ చాలా అన్యోన్యంగా హాయిగా మా అందరితో పాటు ఉన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం మీ కపుల్ వల్ల. సో మీ ఇంకా మంచి జరగాలి మీ లైఫ్లోని. ఇంకా మనందరూ ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ దేవోద్న రవణీయ, మీ ఇద్దరికి హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. మేము ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా నాకైతే హ్యాపీగా ఉంది. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్యామిలీ అంతా. నాకు మీరిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రవణి అంటే ఒక చిన్న పిల్లలానే మనస్తత్వం, అందరినీ బాగా చూసుకుంటారు, బాగా ట్రీట్ చేస్తారు. ఈవెన్ చిన్నపిల్లలతో కూడా బాగా కలిసిపోయి ఆడుకుంటారు. ఇంకా దేవోదిన అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆవిడకి ఎంత హెల్పింగ్ నేచర్ అంటే ఇంకా మనోళ్ళు బయట వాళ్ళని డిఫరెన్సే ఉండదు, అందరికీ హెల్ప్ చేస్తారు. ఈవెన్ వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా సాఫ్ట్ హార్ట్ దేవోదింది. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా మదర్ తెరీసాకి సిస్టర్ అని చెప్పచ్చు, అంత మంచి ఆవిడ. ఇంకా రవణి అయితే దేవోదినల ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటారంటే పత్తి గారిని కానీ మిగతా అందరినీ కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు. చెప్పాలంటే ఒక మంచి హస్బెండ్ అని చెప్పచ్చు. అందరినీ నాకు ఇటువైపు వాళ్ళు ఏంటి అటువైపు అందరినీ బాగా ట్రీట్ చేస్తారు. సో మీరిద్దరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని, మీ ఇద్దరు పిల్లలు బాగా సెటిల్ అయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మీలాగే వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడు ఇలాగే కలిసి ఎన్నో ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరు ఇంకా 100 years మా మేడం మేనేజ్మెంట్లో మీరిద్దరు హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్, ఇన్నాళ్ళుగా మీరు 25 ఏళ్ళ నుండి మేడం గారిని చాలా కంటికి రెప్పలా చూసుకుంటున్న విధానాన్ని బట్టి మీరు అన్ని వేళ సకల ఆరోగ్యాలు సంపదలతో తులుతోగాలని కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ. హాయ్ శ్రీదేవి, 25వ పెళ్లి రోజు జరుపుకుంటున్న నీకు అన్నయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్రీదేవి, నీకు అన్నయ్య గారికి 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్రీదేవి, 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు నీకు మరియు అన్నయ్య గారికి కూడా. హాయ్ శ్రీదేవి, నీకు అన్నయ్యకి 25వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. హలో రఘుమయ్య అండ్ దేవక్క, హాయ్ పిన్ని బాబాయ్. I wish you a very happy wedding anniversary, that too at 25th anniversary, Silver Jubilee. పెళ్లి రోజు శుభాకాంక్షలు దేవి పిన్ని రఘు బాబాయ్. 25th హ్యాపీ 25th యానివర్సరీ. సో మేము అక్కడికి లేము, బట్ ఉండుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉండేది. బట్ థ్యాంక్స్ టు బుజ్జి అక్క ఇనిషియేటివ్ తీసుకొని ఈ వీడియో కాల్ ఐడియా ఇచ్చింది. అండ్
మీ బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పుడూ ఉండాలి అండ్ మీ ఇద్దరు చిలక గోరింకల్లాగా ఎప్పుడు అలాగే మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాం మీ ఇద్దరు కూడా. నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ తప్పకుండా మిస్